నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం మహిళలు, ఆస్తి హక్కులు, న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు, సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ 21వ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి జె మైత్రేయి గారు, అలాగే అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ శ్రీమతి ఏ వాణిశ్రీ గారు. వారిచ్చే విలువైన సలహాలు, సూచనలు స్వీకరించే ముందుగా ఈ అంశానికి చెందిన ఒక కథనాన్ని చూద్దాం. ఆధునిక కాలంలో ఆస్తి వివాదాలు పెరిగాయి. భిన్నత్వంలో ఏకత్వంగా అంతంత మాత్రమైన ఆస్తులతో జీవనయానం సాగించే మన దేశంలో ఆ వివాదాలు మరింత జటిలమవుతున్నాయి. అందుకు తగ్గట్టే చట్టాల్లోనూ మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఏ వివాదానికి ఎలాంటి సహాయం పొందాలన్నదే సామాన్యుడి అసలు సమస్య. ఆలస్యంగా అందిన న్యాయము అన్యాయమే అన్నది ప్రాథమిక న్యాయ సూత్రం. తమ తండ్రి నుంచి వారసత్వంగా వస్తున్న ఆస్తులను అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి, మళ్లీ అందులో పెళ్లైన ఆడపిల్లలకు కూడా తమతో పాటుగా ఆస్తిలో భాగం ఇవ్వాలని చట్టంలో మార్పులు జరిగాయి. పార్లమెంటులో అలాగే రాష్ట్రాల్లోని అసెంబ్లీలలో ఆడపిల్లలకు కూడా వారసత్వపు హక్కును కలిగించారు. మన దేశంలో 1882 నాటి ఆస్తి హక్కు చట్టం ఇంకా ఆచరణలోనే ఉంది. పార్లమెంటులో హిందూ సక్సేషన్ చట్టం 1956లో ఆమోదం పొందింది. తరువాత 2005లో హిందూ వారసత్వ చట్టానికి 39వ సవరణ ద్వారా మార్పులు చేశారు. మన దేశంలోని సుప్రీంకోర్టులో అలాగే రాష్ట్ర హైకోర్టులలో కొన్ని వేల కొద్ది ఆస్తి వివాదాల కేసులు పెండింగ్ ఉన్నాయి. ఒకవేళ ఇంటి యజమాని తన ఆస్తికి సంబంధించి ఎలాంటి వీలునామా రాయకుండానే అకస్మాత్తుగా మరణిస్తే తన వారసులు ఆస్తిని ఎలా పంచుకోవాలి, భార్య, కుమారుడు, కూతురు ఎవరికి ఏ రకంగా భాగాలు పంచుకోవాలో తెలియని అయోమయ స్థితి. అలాగే వారసులు మైనర్లు అయితే వారికి ఎలాంటి హక్కు ఉంటుంది, ఇలా అనేక సందేహాలు. ఈ నేపథ్యంలో ఆస్తిపరమైన న్యాయ సమస్యలు ఎదుర్కొంటున్న వారికి అండనిచ్చే చట్టాల గురించి, వాటి ప్రయోజనం పొందేందుకు ఎవరిని ఎలా సంప్రదించాలో న్యాయ సేవ అధికార సంస్థ తగు అవగాహనను, న్యాయ సహాయాన్ని అందిస్తోంది. జడ్జి గారు, 1882లో రూపుదిద్దుకున్న హక్కులో ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు చేశారు? ప్రాచీన కాలంలో మహిళలకు ఆస్తి హక్కు కల్పించలేదు. మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారము మహిళలకు బాల్యంలో, యవ్వనంలో, వృద్ధాప్యంలో పోషణ మాత్రమే కల్పించడం జరిగింది, కానీ వారికి ఎట్లాంటి ఆస్తి హక్కు మాత్రము ఇవ్వలేదు. కానీ తర్వాత కాలంలో ఇది మార్పు చెందింది. ఒకప్పుడు వివాహ సమయంలో కానీ, వివాహం ముందు కానీ, తర్వాత కానీ స్త్రీలకు బహుమతుల రూపంలో వచ్చేదాన్ని స్త్రీధనంగా పరిగణించారు. కానీ ఈ స్త్రీధనాన్ని కూడా పరిమితులకు లోబడే వాళ్లకు హక్కులు ఇవ్వటం జరిగింది. అత్యవసర పరిస్థితులలో భర్తకు ఈ స్త్రీధనాన్ని వాడుకునే అవకాశం కూడా కల్పించారు. కానీ ఆ తర్వాత చట్టంలో 1937లో ఒక మార్పు తీసుకుని వచ్చారు. దాని ప్రకారం ఏంటంటే ఈ స్త్రీధనం పైన స్త్రీకి అధికారాలు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత వితంతువులకు కూడా భర్తకు సంబంధించినటువంటి ఆస్తిలో అనుభవించేటటువంటి హక్కు కూడా కల్పించారు. కానీ ఇది కూడా పరిమితులకు లోబడే కల్పించబడిందని చెప్పవచ్చును. అంటే తన భర్త ఆస్తిని అనుభవించడానికి మాత్రమే హక్కు ఉంది, కానీ దాన్ని వీలునామా రాయటానికి కానీ, అమ్మటానికి కానీ, ఏ విధమైనటువంటి ట్రాన్స్ఫర్ చేయటానికి కానీ ఆమెకు హక్కు కల్పించబడలేదు. సో ఇది ఒక లిమిట్ ప్రకారమే ఉందని చెప్పవచ్చును. అయితే 1956లో మాత్రము ఒక పెద్ద డ్రాస్టిక్ చేంజ్ వచ్చినట్టే. ప్రథమ శ్రేణి వారసులలో స్త్రీలకు స్థానాన్ని కల్పించబడింది. అంటే తల్లికి, కూతురికి, తర్వాత వితంతువులకు, వీళ్ళందరికీ కూడా ప్రథమ శ్రేణి వారసులుగా గుర్తించడం జరిగింది. సో ఒక విధంగా స్త్రీలకు అప్పటి నుంచి ఒక రికగ్నిషన్ వచ్చినట్టు మనం గుర్తించవచ్చు. ఆ తర్వాత 1985 లోపల ఎన్టీఆర్ గారు ఒక చట్టం తీసుకొని వచ్చారు. ఇది ఎన్టీఆర్ చట్టం అని చాలా ఫేమస్ అయింది. ఈ చట్ట ప్రకారం ఏంటంటే 85 కంటే ముందు పెళ్లి అయిపోయి ఉంటే స్త్రీలకు ఎట్లాంటి హక్కు రాదు. ఆ తర్వాత పెళ్లి అయిన స్త్రీలందరికీ కూడా కుమారులతో సమానంగా ఆస్తి హక్కు కల్పించడం జరిగింది. ఆ తర్వాత ఇందులో ఇంకొక కండిషన్ ఏం పెట్టారంటే అప్పటికి పార్టీషన్ అయిపోయి ఉంటే, అంటే భాగాలు పంచుకొని ఉంటే వాళ్ళకి ఎట్లాంటి హక్కు రాదు. భాగాలు పంచుకోకుండా అలాగే ఉండి ఉంటే వాళ్ళకి స్త్రీలందరికీ కూడా ఒక కుమారుడు పుట్టగానే ఎట్లాంటి హక్కు ఉంటుందో కూతురు పుడితే కూడా అట్లాంటి సమాన హక్కు ఉంటుందని చట్టం తీసుకొని రావడం జరిగింది. తర్వాత 2005 లోపల కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకొని వచ్చింది. ఈ చట్ట ప్రకారం ఏంటంటే మన 85 లోపల ఎన్టీఆర్ గారు 85 కంటే ముందు, 85 తర్వాత పెళ్లైన వాళ్ళు అని ఒక డిఫరెన్స్ ఏదైతే క్రియేట్ చేశాడో ఆ డిఫరెన్స్ ని కూడా తీసేసి ఈ కేంద్ర ప్రభుత్వం ఏమని చెప్పిందంటే ఒక కూతురు పుట్టగానే, ఒక కొడుకు పుట్టగానే ఎట్లాంటి హక్కులు ఉంటాయో సమానంగా హక్కులు ఉంటాయి. కానీ ఒక కండిషన్ ఏంటంటే ఈ చట్టం వచ్చింది 2005లో కాబట్టి డిసెంబర్ 20, 2004 నాటికి
పార్టీషన్ కాకుండా ఆ ప్రాపర్టీ అలాగే ఉండిందంటే దాంట్లోపల స్త్రీలు సమానంగా, కూతుర్లు సమానంగా, కొడుకుతో సమానంగా ఆస్తి హక్కు తీసుకోవచ్చని 2005లో చెప్పడం జరిగిందండి. ఆ చట్ట ప్రకారమే ఇప్పుడు అందరూ కూడా, మహిళలందరూ కూడా తమ హక్కును క్లెయిమ్ చేసుకుంటున్నారు. కాలర్ రెడీగా ఉన్నారండి, మాట్లాడదాం. జ్యోతి హైదరాబాద్ నుంచి. జ్యోతి గారు నమస్తే అండి, చెప్పండి. మేడం నమస్తే అండి, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నానండి. చెప్పండి మేడం, నాకు ఇద్దరు తమ్ముళ్ళు, ఒక అక్క, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారండి. అందరికి మ్యారేజ్ అయిందండి. ఓకే. అయితే మేడం మా పెదనాన్న గారికి పిల్లలు లేరండి. అతని 6 ఎకరాల పొలం ఉంది. మా ఇద్దరు తమ్ముళ్ళే దాన్ని అనుభవిస్తున్నారండి. అలాగే మా మేనత్త గారికి కూడా పిల్లలు లేరు, ఆవిడ కూడా చనిపోయిందండి. అయితే ఆవిడ ఆస్తి, ఆమెకు పిల్లలు లేని కారణంగా 96 నుంచి ఆమె బాగోగులన్నీ నేను మా తరపు నుంచి చూసుకుంటున్నామండి. నేను 2వ కూతుర్ని. అయితే మేడం అది బిల్ డేటా నా పేరు మీదనే ఉంది. అయితే ఆమె చనిపోయిన తర్వాత ఆ రోజు మా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్న కారణంగా మా పెద్ద తమ్ముడు తలకొరి పెట్టాడండి. సరే అని చెప్పేసి అందరికి సమానంగా చేసినందుకు ఒక భాగం అని చెప్పేసి అగ్రిమెంట్, పెద్దల సమక్షంలో అగ్రిమెంట్ కుదుర్చుకున్నామండి. అది కోర్టుకు లీగల్ పెట్టినప్పుడు 2 years తర్వాత కోర్టు కంప్లీట్ అయ్యే టైంలో మా అక్కగారు ఇది నలుగురికి సమానంగానే భాగం వస్తుంది, చేసినందుకు ఆమెకి ఏమీ రాదు అని చెప్పేసి కేసు వేసిందండి. అయితే మేడం ఇంతవరకు కూడా ఆమె చనిపోయే వరకు కూడా మా అమ్మాయి గాని, మా ఇద్దరు తమ్ముళ్ళు గాని, మా అక్క గాని అసలు ఆమెతో టచ్ లో కూడా లేదు. ఆమెకి ఏ విధంగా సహాయం చేయలేదు. ఓకే. ఇప్పుడు మీ మేనత్త గారు మీ పేరు మీద వీలునామా ఏమన్నా రాశారా? బిల్ డేటా ఉంది మేడం. అయితే వాళ్ళు ఫోర్జరీ అని చెప్తున్నారండి. అది కూడా ఫోర్జరీ, ఆమెది కాదు అని చెప్తున్నారు. ఓకే ఓకే. అయితే సాక్ష్యం అంతా మా సైడే ఉన్నారు, మేమే చేశాము, డాక్టర్ దగ్గర ఉన్న సర్టిఫికెట్స్ అన్ని మేము చూసుకున్నట్టుగానే ఉన్నాయి. కానీ వాళ్ళు మేము అలా అయినా కూడా నలుగురికి సమానం చేసినందుకు మాత్రమే ఒక భాగం ఎక్కువ అంటే దానికి ఒప్పుకోవట్లేదు మేడం. అయితే పెదనాన్న ఆస్తి మొత్తం వాళ్ళిద్దరే తింటున్నారు. అయితే దాంట్లో కూడా మాకు సమానంగా హక్కు ఉంటుంది అని చెప్పేసి అంటే అలా ఉండదు, ఆడపిల్లలకే అంటున్నారు. దీంట్లో మాత్రం నలుగురికి సమానం అంటున్నారు. జడ్జి గారు, వీలునామా ద్వారా మొత్తము మీ పేరేం రాశారని అంటున్నారు కదమ్మా మీరు. మీ పేరే రాస్తే వీలునామా నిజంగానే ఆమె మీ పేరు మీద రాసుంటే మీకు సర్వ హక్కులు దానిపైన ఉంటాయి. దాంట్లో మీ బ్రదర్స్ కానీ మీ సిస్టర్ కానీ క్లెయిమ్ చేయడానికి వీలు లేదు. సో మీరు ఆ ప్రాపర్టీ అంతా నాకు సంబంధించిందే, వీలునామా కింద నాకు వచ్చింది అని చెప్పేసి మీరు కోర్టులో కేసు వేసుకుంటే, అంటే ఆ వీలునామా రాసినప్పుడు సాక్షులు కూడా ఉండుంటారు. ఆ సాక్షులను కూడా మీరు ఎగ్జామిన్ చేసేసి, అంటే ఆమె సంతకం పెట్టిందండి, అందులో థంబ్ ఇంప్రెషన్ లాంటిది ఏమన్నా తీసుకున్నారా ఆ వీలునామాలో? లేదండి, సిగ్నేచర్ ఒకటే ఉంది. ఆమె సిగ్నేచర్ కూడా పెట్టగలిగింది అంటే అంతకంటే ముందు ఆమె సిగ్నేచర్స్ ఏవైనా అడ్మిటెడ్ సిగ్నేచర్స్ ఉంటే వాళ్ళు ఫోర్జరీ అన్న ప్లీ తీసుకున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. మీరు కోర్టు లోపల ఆమె సంతకం పెట్టింది అని మీరు ప్రూవ్ చేసుకోగలిగితే వీలునామా కింద మీరే ఆ ప్రాపర్టీకి ఎంటైటిల్, అంటే మీకే చెందుతుంది అది. దాంట్లో వాళ్ళు ఏ విధమైనటువంటి క్లెయిమ్ చేయడానికి వీలు లేదు. జ్యోతి గారు చెప్పండి, ఏమన్నా డౌట్? అదే మేడం, అది ఫోర్జరీ అంటున్నారు. అయితే పెద్ద మనుషులు ఇద్దరు వాళ్ళు కోర్టులో జడ్జి గారి ముందు సాక్ష్యం చెప్పారండి తనకే ఇచ్చిందని. అయితే వాళ్ళు వాళ్ళ తరపు వాళ్ళు కావాలనే వాళ్ళు మాట్లాడుతున్నారు అంటున్నారండి. మామూలుగా కోర్టులో అలాగే ప్లీ తీసుకుంటారండి. ఏదైనా డాక్యుమెంట్ వేసినప్పుడు ఇది ఫోర్జరీ డాక్యుమెంట్ అన్న ప్లీ వాళ్ళు తీసుకుంటారు. మీరు అది ఫోర్జరీ కాదు, అది నిజంగానే ఆమె ఎగ్జిక్యూట్ చేసిందని ప్రూవ్ చేయటం మీ బాధ్యత ఉంటుంది. సో మీరు నిజంగానే సాక్షిని ఎగ్జామిన్ చేసి ఆ విల్ డీడ్ ఆమెనే ఎగ్జిక్యూట్ చేసింది అని మీరు ప్రూవ్ చేయగలిగితే మీ రైట్ వరకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదండి. ఓకే జ్యోతి గారు, మరో కాలర్ రెడీగా ఉన్నారు. మహబూబ్ నగర్ నుంచి రాజు గారు. నమస్తే రాజు గారు, చెప్పండి. నమస్కారం మేడం. ఈటీవీ ఇలాంటి న్యాయ సేవల కోసం, అవగాహన కోసం ఈ కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషకరం మేడం. థ్యాంక్ యూ అండి, చెప్పండి. అది యాక్చువల్లీ మా సిస్టర్ ఉంది మేడం, మా అత్తయ్య అంటే మా నాన్న వాళ్ళ చెల్లెలు ఉంటుంది. ఆమెకు మ్యారేజ్ అయ్యి కూడా దాదాపు 95లో 94లో మ్యారేజ్ అయింది మేడం. అయితే దానికి సంబంధించి అప్పుడు వాళ్ళ తమ్ముడు ఉంటాడు మేడం, అంటే మరిది మేడం. అంటే సగం ఆయన సంవత్సరం, మా అత్తయ్యకి సంవత్సరం తిరిగినప్పుడే భర్త చనిపోయాడు మేడం. చనిపోయినప్పుడే ఇంకా అప్పుడు బలవంతంగానే, అంటే మామూలుగా కొన్ని ఇంకా చట్ట ప్రకారం పోయిన తర్వాత 5 acres ల్యాండ్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం మేడం. మేము చేసుకున్న తర్వాత కూడా అది కూడా మా తాతదే మేడం, అంటే ఓన్ రిలేషన్స్ మేడం వాళ్ళు. అయితే ఇంకా దానికి సంబంధించి కూడా మేము స్వాధీనం చేసుకున్నాం, ల్యాండ్ అయిపోయింది మేడం. తర్వాత కూడా మళ్ళీ మా నాన్న పేరు మీద, మళ్ళీ మా బాబాయ్ పేరు మీద మేమే చేసుకున్నాం మేడం. అంటే సంరక్షణ బాధ్యతలు పూర్తిగా నావే మేడం అది. అయితే ఇప్పుడు మళ్ళీ అతను కొద్దిగా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు మేడం. చట్ట ప్రకారం ఏమన్నా అంటే టోటల్ ల్యాండ్ ఉంది, ROR పానీలు మొత్తం మా ఆధీనంలోనే ఉన్నాయి మేడం.
అంటే పొలం కూడా మేమే చేసుకుంటున్నాం దాదాపు 20 years నుంచి. దీనికి సంబంధించి ఏమన్నా సమాచారం మేడం, ఏమన్నా మళ్ళీ ఏమన్నా అక్కడ ఇట్లా పోయే అవకాశం ఉందా ఎట్లా మేడం? చాలా ఇబ్బంది ఉంది మేడం. ఓకే అండి, వాణిశ్రీ గారు. ఇందులో మీరు ఒక విషయం చెప్పారండి, మీ మేనత్త ఆస్తి అన్నారు, మర్ది గారు సతాయిస్తున్నారు అన్నారు. అంటే మీ మేనత్త భర్తకి వాళ్ళ బ్రదర్ కి ఆస్తి పంపకం అయ్యిందా? అయింది మేడం. అంటే ఆయన కాకముందే చనిపోయాడు మేడం. ఆయన తర్వాత చనిపోతే అయితే ఇప్పుడు తన భార్య ఉంది కాబట్టి సమానంగా ఇద్దరికి ఆస్తులు ఉంటాయండి. అందులో వీలునామా ప్రకారం ఇంకా 5 ఎకరాలు ఇచ్చి ఇంకా ఏం సంబంధం లేదని రాసిచ్చిండు మేడం ఆయన. వీలునామా రాశారా దాంట్లో? ఉంది మేడం. అంటే అప్పట్లో కొద్దిగా ఇంకా ఈ మామూలు కాగితాలు. వీలునామా ఎవరు రాశారు? వీలునామా మధ్యలో సాక్షులు, మధ్యవర్తులు మేడం. వీలునామా అనేది సాక్షులు రాయారండి. అది ఎవరైతే వ్యక్తి నాకున్న ఆస్తిని నేను పలానా వ్యక్తి అనుభవించాలి, నాన్న రాశాడు, ఈయన కూడా రాశాడు మేడం, వాళ్ళ తమ్ముడు కూడా రాసిచ్చాడు. తమ్ముడు రాస్తే కూడా వీలునామా ఉండదండి. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు రాశారు అంటున్నారు కాబట్టి ఆ వీలునామా ప్రకారం ఆమెకి ఎంత వస్తుంటే అది ఉంటుంది. ఇంకో విషయం చెప్పారు, మర్ది గారు ఇందులో సతాయిస్తున్నారన్నారు. అది సమాన హక్కు ఉంటదండి. ఆ మర్ది గారికి ఈవిడకి కూడా భర్త ఆస్తి అన్నదమ్ములు ఇద్దరు పంచుకున్న తర్వాత ఈమెకు భర్త చనిపోయిన తర్వాత ఈమె ఫస్ట్ లీగలేరు కాబట్టి ఈమెకు వస్తుంది. ఈమెకు పిల్లలు లేరా? లేరు మేడం, మా సంరక్షణ బాధ్యతలోనే ఉంది మేడం. లేరు కాబట్టి ఆయన ఆస్తి ఈమెకు సమానం ఉంటుందండి. ఆర్ఓఆర్ఎల్ రికార్డ్స్ అన్ని వేశారు కాబట్టి ఇది ఆమెకే మేడం. మేమే చేసుకుంటున్నాం మేడం, ల్యాండ్ కూడా అది చేసుకుంటున్నారు. కానీ ఈమె తనకు వచ్చిన ఆస్తిలో మీకు వీలునామా లాంటిది ఏది రాయలేదు కదండి? మాకు రాయలేదు మేడం. రాయలేదు, మీరు ఓన్లీ అనుభవించడానికే గానీ మొత్తం డబ్బులు కూడా కట్టి ఆమెకు సంబంధించిన డబ్బులు మొత్తం పే చేసే మేము మా ఆధీనంలో ఉంది మేడం. అవునండి, ఇదంతా ఆమెకే చెందుతుంది. వాళ్ళు మర్ది ఎలాంటి భయభ్రాంతులు చేసినా కూడా ఎవరికి ఏం కాదు. తన రికార్డ్స్ తన పేరు మీద ఉన్నాయి కాబట్టి ఆస్తి తనకే చెందుతుందండి ఇందులో. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. అదే మేడం, ఏమైనా లాబింగ్ ద్వారా కానీ ఏమైనా చట్ట ప్రకారం లేదండి, మీ రికార్డ్స్ అన్ని ఉన్నాయి కాబట్టి తప్పకుండా తనకే చెందుతుందండి ఆస్తి. ఓకే ఓకే, చాలా సంతోషం మేడం. మరో కాలర్ అండి, అస్సాం నుంచి అన్నపూర్ణ గారు. అన్నపూర్ణ గారు నమస్తే అండి, చెప్పండి. హలో, నమస్తే అండి, చెప్పండి. మా నాన్నగారికి మేము 4 అండి. ఓకే. 2 అమ్మాయిలు 2 అబ్బాయిలండి. పెళ్లిళ్ళని అప్పుడు మా పెళ్ళప్పుడు మాకు అసలు ఏమి ఇవ్వలేదు. సరే, వాళ్ళు వేరు పడిపోయి వాళ్ళు తీసుకున్నారు. మా అమ్మ నాన్నలు కష్టపడి సంపాదించుకున్నారు తీసుకునేటప్పుడే. ఓకే. 90 సెంట్లు తీసుకున్నారండి. మా నాన్నగారు మొన్న ఈ మధ్య ఆరోగ్యం బాగోక చనిపోయాడండి. చనిపోయినాక ఇప్పుడు ఆస్తి ఇక అసలు ఆమెను పట్టించుకోలేదండి మా అమ్మగారిని. మా అమ్మగారు మంచి చెడ్ల ఆరోగ్యం అసలు బాగోదండి. హార్ట్ ప్రాబ్లమ్, బీపీ అవి ఉండేయండి. రోజు వారిగా మందులు వాడుకోవాలి. ఆమెను అసలు ఏం పట్టించుకోవాలి. అంతా మాదే బాధ్యత, నేనే చూస్తున్నానండి. ఓకే. ఇక ఆమె అమ్ముతుంటే, ఇక బాకీ కూడా అమ్ముతుంటే నేను కొనుక్కున్నానండి పొలము. కొనుక్కుంటే ఇప్పుడు అది చల్లదని మా అన్నయ్య వాళ్ళు కోర్టుకేసారండి. ఓకే. మరి అది ఓకే ఎలా అండి జడ్జి గారు? మాకు వాటా వచ్చింది మా నాన్నగారు. వినండి అన్నపూర్ణ గారు, జడ్జి గారు చెప్తున్నారు, వినండి. అమ్మా, ఆ ఆస్తి మీ తండ్రి గారి పేరు ఉందమ్మా? ఆస్తి అది మా నాన్నగారి పేరండి. మీ నాన్నగారు ఏమన్నా వీలునామా ఏదన్నా రాసి చనిపోయారమ్మా? అది రాయలేదండి. వీలునామా రాయకుండా చనిపోతే దాన్ని ఇంటర్స్టేట్ అంటారండి. ఆ ప్రాపర్టీలో మీ తండ్రికి సంబంధించినటువంటి ఆస్తిలో 2 కొడుకులతో పాటు మీ 2 కూతుర్లకు కూడా దాంట్లోపల భాగం ఉంటుందమ్మా. మీరందరూ కూడా ఈక్వల్ గా అందులో రైట్ క్లెయిమ్ చేయడానికి ఉంటుంది. మీరేదో సేల్ డీడ్ ద్వారా కూడా కొంత ప్రాపర్టీని కొన్నాననేసి మీరు అంటున్నారు. ఆ సేల్ డీడ్ ఎవరు రాశారమ్మా? అది ఎవరితో కొన్నారు మీరు? మా అమ్మ దగ్గరేనండి. అమ్మ బాకీలు అయ్యి అమ్ముకోవడానికి బేరం పెట్టిందండి. ఇంకా ఆమెకు డబ్బులు ఇచ్చి నేను కొనుక్కున్నానండి. అది మీరు భాగ పరిష్కారం కాకుండా, అంటే అన్డివైడెడ్ ఆ ప్రాపర్టీ భాగ పరిష్కారం కాకుండా ఉన్నప్పుడు ఆమెకు షేర్ ఏది వస్తుందని తెలియకుండానే ఆమె ద్వారా మీరు సేల్ డీడ్ ద్వారా కొన్నారన్న ఉద్దేశంతో అది చెల్లదు అని చెప్పేసి వాళ్ళు క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్ కోసము వాళ్ళు కేసు వేసి ఉండొచ్చమ్మా. నిజానికి చట్ట ప్రకారం ఏంటంటే భాగ పరిష్కారం కాకుండా ఎవరి భాగము ఎవరికి అని తెలియకుండా ఆ భాగాన్ని వాళ్ళు అమ్మటానికి వీల్లేదు. సరే, ఎట్లాగో మీరు దాంట్లో మీకు రైట్ ఉంది కాబట్టి మీరు దానికి పార్టీషన్ కోసం మీరు కేసు వేసుకుంటే మీకు రావాల్సినటువంటి షేరు మీకు వస్తుంది. ఆల్రెడీ మీరు కోర్టులో పెండింగ్ ఉన్న కేసు గురించి మాట్లాడుతున్నారు. ఈ పెండింగ్ ఉన్న కేసెస్ గురించి ఈ కార్యక్రమంలో మాట్లాడకూడదు దయచేసి. అందుకని ఈ విషయంలో మేము ఎట్లాంటి ఆన్సర్ చేయలేకపోతున్నామండి. మరో కాలర్ అండి, విజయవాడ నుంచి విజయ్ కుమార్ గారు. హలో
హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. మా సిస్టర్ గురించి తెలుసుకుందాం అని చెప్పి ఫోన్ చేస్తున్నాం. మా సిస్టర్కి వచ్చి మామూలుగా మ్యారేజ్ జరిగిందండి. ఫస్ట్ ఓకే, మ్యారేజ్ జరిగిన తర్వాత 1 month లోనే తను మళ్ళీ ఒక ప్రేమించిన వ్యక్తితో వెళ్ళిపోవడం జరిగింది. ఓ ఓకే. తర్వాత తను ఏం చేసిందంటే ఇప్పుడు తనతో కాపురం చేసి దాదాపు 3 years పాటు ఒక పాపకు జన్మనిచ్చిందండి. జన్మనిచ్చిన తర్వాత ఏం జరిగిందంటే తను ఇప్పుడు అతను కూడా మా సిస్టర్ ని బయటకు పంపించేశాడు. ఆస్తి సంపాదించి బాగా ఒక 10 crores వరకు. అప్పుడు పెళ్లి చేసుకున్నారండి వాళ్ళు, అంటే ఇక్కడ డైవర్స్ తీసుకోకుండా అక్కడ తనతో వెళ్ళిపోయింది, కానీ ఇక్కడ డైవర్స్ తీసుకోలేదు. డైవర్స్ తీసుకోలేదండి. అతని పెళ్లి కూడా చేసుకోలేదు. ఓకే. అతను పెళ్లి చేసుకుందండి. అతను పెళ్లి చేసుకుంది ఒక లోకల్లో మనకి ఏంటంటే చలామణి. ఆయనకు అంతకు ముందే మ్యారేజ్ అయ్యిందా అండి? అతనికి అంతకు ముందే మ్యారేజ్ అయ్యిందండి. అతను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఒక దాదాపు అంటే ఇద్దరు కలిసి షాప్ పెట్టుకొని సంపాదించుకున్నారు డబ్బులు. ఓకే. సో ఇప్పుడు విడిపోయారు ఇద్దరు. ఇద్దరు విడిపోయారు. ఇప్పుడు పాప పేరు మీద అంటే కనీసం ఎంతో కొంత ఇవ్వని అడుగుతుంటే నేనేమి ఇవ్వనని చెప్తున్నాడు. ఓకే. ఇప్పుడు తనకేంటంటే ఎంతో కొంత. ఓకే, అర్థమైందండి విజయ్ కుమార్ గారు, అర్థమైంది. వాణిశ్రీ గారు, ఇందులో చూడండి, మీరు ఇందులో 2 విషయాలు చెప్పారు. ఒకటి, ముందు భర్తను పెళ్లి చేసుకున్నాక వదిలిపెట్టేసి సెకండ్ భర్తతో ఉంది అని, అంటే అది వాళ్ళిద్దరు చేసేది సహజీవనం కానీ కాపురం కాదండి. సెకండ్ భర్తతో ఇంకా పాప ఉంది కాబట్టి పాప ఎట్లన్నా వాళ్ళకి పుట్టింది కాబట్టి ఆ అమ్మాయికి సర్వ హక్కులు ఉన్నాయి ఆస్తిలో. ఇంకోటి ఎంతో అంతో అంటే ఇద్దరు చేసిన బిజినెస్ కాబట్టి ఇది దాంట్లో ఏమన్నా అగ్రిమెంట్ రాసుకున్నారా, ఎలా రాసుకున్నారా, ఆ బిజినెస్ లో ఇద్దరికి సమాన హక్కులు ఉంటాయండి. కానీ లైఫ్ లో మాత్రం హక్కు లేదు తనకి. ఎలాంటి ఈవిడ భర్త కాదు, ఆయన భర్త కాదు, ఈవిడ భార్య కాదు, ఓన్లీ సహజీవనం సాగిస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే ఏమన్నా హక్కులు ఉన్నా ఫస్ట్ భర్త దగ్గర, కానీ ఫస్ట్ భర్త న్యాచురల్ గా ఆ అమ్మాయిని దగ్గరికి రానివ్వడు. ఇది కాబట్టి మీరు ఈ అమ్మాయికి ఏమన్నా పాప గురించి అడగొచ్చండి, క్లెయిమ్ చేయొచ్చు. ఆయన ఫాదర్ కాబట్టి ఆ అమ్మాయికి తప్పకుండా అమ్మాయికి రైట్స్ ఉన్నాయండి, మీరు క్లెయిమ్ చేయొచ్చు ఆ అమ్మాయి గురించి. ఓకే. అతనికి ఇంకొక మ్యారేజ్, అంటే ఫస్ట్ ఒక మ్యారేజ్ అయింది, మోసం చేసి చేసుకున్నాడు కాబట్టి ఈ అమ్మాయికి ఎలాంటి రైట్స్ లేవండి. అటు సెకండ్ భార్యగా రైట్స్ లేవు, ఆల్రెడీ ఇంకో భర్తకి భార్య, ఇలాంటి రైట్స్ లేవు వీడికి. కానీ పాపకి వీళ్ళిద్దరికి పుట్టింది కాబట్టి పాపకి రైట్స్ ఉన్నాయి. ఆయనకు మాత్రం ఎలిజిమేట్ చిల్డ్రన్ అవుతుంది ఈ అమ్మాయి, కానీ రైట్స్ ఉన్నాయి ఆ అమ్మాయికి. అట్ ద సేమ్ టైం వాళ్ళది జాయింట్ బిజినెస్ అన్నారు కాబట్టి అది జాయింట్ గా మేము చేసామని మనం ప్రూవ్ చేసుకోగలిగితే అందులో ఆమె ఆఫ్ షేర్ క్లెయిమ్ చేయడానికి రైట్ ఉంటుందండి. ఓకే. ఓకే అండి. అలాగే పెళ్ళైన తర్వాత ఒక స్త్రీ చనిపోతే ఆమె పుట్టింటి తరఫు నుంచి వచ్చిన ఆస్తి ఎవరికి చెందుతుందండి? తనకి పెళ్ళైన తర్వాత ఆమె చనిపోతే పుట్టింటి నుండి ఆస్తి వచ్చి ఉంటే తనకి పిల్లలు ఉంటే పిల్లలకు చెందుతుందండి. మన చట్టంలో మన హిందూ సక్సెషన్ యాక్ట్ లో ఏం చెప్పారంటే పిల్లలుంటే పిల్లలకి చెందుతుంది. అది తల్లిదండ్రుల నుంచి వచ్చింది కాబట్టి అది భర్తకు చెందదు. అది మళ్ళీ తల్లిదండ్రులకే వెళ్ళిపోతుంది. అట్ ద సేమ్ టైం ఆ సక్సెషన్ యాక్ట్ లో ఏం చెప్తారంటే భర్త నుండి అత్త మామల నుండి ఏదన్నా ఆస్తి వచ్చింది తనకి, తను చనిపోయింది, తనకు పిల్లలు లేరు, అట్లాంటప్పుడు మళ్ళీ అత్త మామలకే వెళ్ళిపోతుంది. అది భర్తకి అత్త మామలకి వాళ్ళ వారసులకే చెందుతుంది. ఇందులో తల్లిదండ్రులకి ఎట్లాంటి రైట్ ఉండదు. తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి లోపల మళ్ళీ తనకు పిల్లలు లేకపోతే భర్త వాళ్ళు క్లెయిమ్ చేయడానికి వీల్లేదు. ఓకే అండి, కాల్ రెడీగా ఉన్నారండి. గుంటూరు నుంచి మహేందర్ గారు. మహేందర్ గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. ఈ మా అమ్మ వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత, అంటే మా తాతయ్య చనిపోయిన తర్వాత మా మామయ్య మా అమ్మమ్మకి అది జాయింట్ మీద రాయించుకున్నారు. ఓకే, పొలం వినిపిస్తాం, చెప్పండి. రాయించుకున్న తర్వాత ఇప్పుడు మా మామయ్య ఏంటంటే తను సపరేట్ గా ఉంటున్నారు, మా అమ్మమ్మ గారు మా దగ్గర ఉన్నారు, అంటే వాళ్ళ కూతురు దగ్గర ఉన్నారు. ఇప్పుడు మా మామయ్య అమ్ముకునేటప్పుడు మా అమ్మమ్మని మీకు రైట్స్ లేవు, మొత్తం మేమే అమ్ముకుని తీసేసుకుంటాము అనేది చెప్తున్నారు. ఇప్పుడు సపరేషన్ చేసుకోవాలంటే ప్రాసెస్ ఎట్లా అని. ఓకే, మైత్రి గారు. మీ అమ్మమ్మకి ప్లస్ మీ మామయ్యకి మధ్యన ప్రాపర్టీని రెడ్గా షేర్స్ తీసుకున్నారండి? అది జాయింట్ అకౌంట్ మేడం. జాయింట్ ప్రాపర్టీ అంటున్నారా, జాయింట్ అకౌంట్ అంటున్నారా మీరు? జాయింట్ ప్రాపర్టీనండి అది. అవును, అది హెరిడిటీగా వచ్చింది. జాయింట్ ప్రాపర్టీ అన్నప్పుడు అది తన
మీ మామయ్యకి ప్లస్ మీ అమ్మమ్మకి ఇద్దరికి కూడా దాని మీద ఈక్వల్ రైట్స్ ఉంటుందండి. మీ అమ్మమ్మని కాదనేసి మీ అమ్మమ్మకి వచ్చిన షేర్ ని మీ మామయ్య అమ్ముకోవటానికి వీల్లేదండి. ఒకవేళ ఆయన ఏదైనా అమ్మకము అట్లాంటివి జరిపినా కూడా అది చెల్లదండి. ఓకే. ఇది వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు కదా ఇందులో, అంటే ఈ అబ్బాయి వాళ్ళ మదర్ వాళ్ళ అమ్మమ్మ గారి ఆస్తి, వాళ్ళ అమ్మమ్మ గారి ఆస్తి వాళ్ళ మదర్ కి వస్తుందండి. అందులో షేర్ ఉంటుంది. యాక్చువల్లీ వాళ్ళ మదర్ కూడా ఇందులో షేర్ ఉంది, ఆ ఇంట్లో ఉంది. అది క్లెయిమ్ చేయాలి ఫస్ట్. క్లెయిమ్ చేస్తేనే అమ్ముకోవడానికి, అతను కూడా అమ్ముకోవడానికి రైట్స్ లేదు. అసలు యాక్చువల్లీ అందులో 3 షేర్స్ చేసి ఉండాల్సింది. వీళ్ళ మదర్ కి ఒకటి ఇచ్చి ఉండాల్సింది, వాళ్ళ అమ్మమ్మ గారికి ఒకటి, వాళ్ళ మామయ్యకు 3 తీసుకొని ఉండాల్సింది. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ సెటిల్మెంట్ ప్రకారం బహుశా వాళ్ళ మామయ్య అమ్మమ్మ ఇద్దరే ప్రాపర్టీని తీసుకున్నట్టున్నారు. ఇప్పుడు అమ్మమ్మకి వచ్చిన ప్రాపర్టీని కూడా ఇవ్వకుండా ఈ మామయ్య అమ్ముకోవాలని చూసుకుంటున్నట్టున్నారు. కానీ తనకు వచ్చిన షేర్ ని తనకు అమ్మటానికి వీలు లేదండి. వాళ్ళ మామయ్యకి ఎట్లాంటి రైట్ లేదు. ఇప్పుడు వీళ్ళ అమ్మమ్మ గారికి తనకి ఎవరికి ఇవ్వాలనిపిస్తే వాళ్ళకి ఇచ్చే హక్కు ఉంటుందండి. ఓకే, వాళ్ళ మదర్ కన్నా ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళ మామయ్య కన్నా ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. ఓకే, మరో కాలర్ రెడీగా ఉన్నారండి. గుడివాడ నుంచి సుగుణ గారు. సుగుణ గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. మాది 2 పోర్షన్ డాబా అండి. అయితే మా మదరు మా అన్నయ్య ఇద్దరు కలిసి ఇంటి మీద అప్పు ఉంటే నేను తీర్చానండి. తీరిస్తే ఒక పోర్షన్ నా పేరు రాశానండి. ఇప్పుడు ఇంటి పన్ను నా పేరు మీద వస్తుంది, మామూలుగా కరెంట్ బిల్లు కూడా నా పేరు మీద వస్తుంది. అయితే ఇప్పుడు రిజిస్టర్ చేసుకున్న అంతా తను సంతకం పెట్టాడు, అన్ని చేశాడు, అంతా అయిపోయిన తర్వాత 4 years తర్వాత ఇప్పుడు వచ్చి 5 years తర్వాత ఈ పోర్షన్ నాకు కావాలి, వీళ్ళు వదిలేసి వెళ్ళిపోమని అంటున్నారు. మరి నేను రిజిస్టర్ అన్ని చేయించుకున్నాను కదా, ఇది నాకు దక్కుతుందా లేదంటే అతని బెదిరింపులకి చేయాల్సి వస్తుందా అర్థం కావట్లేదు. కొంచెం భయం వేస్తాను. అమ్మా, ఇది మీ పేరు మీద రిజిస్టర్ అయింది కాబట్టి ఇది నీకే తగ్గుతుందమ్మా, ఇంకెవరికి వెళ్ళదు. ఆయన కూడా ఎలాంటి రైట్స్ లేవమ్మా దాన్ని తీసుకోవడానికి. ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది, మీరు పన్ను మీరే కడుతున్నారు, ఎలక్ట్రిక్ బిల్ మీ పేరు మీదే వస్తుంది, మున్సిపల్ ట్యాక్స్ మీ పేరే వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఆయన ఒక సాక్షి సంతకం చేశాడమ్మా మీ సేల్ డీడ్ లో. సాక్షి సంతకం కూడా ఉంది కాబట్టి ఆయనకి ఎలాంటి రైట్ లేదమ్మా మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి. ఈ ఆస్తి, ఈ మీరు కొన్న పోర్షన్ అంతా మీ పేరు మీదే ఉంటుందమ్మా, అది మీకు సంబంధించింది. అది ఓకే అండి, థ్యాంక్ యూ. మరో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో. ఓకే, డిస్కనెక్ట్ అయిపోయిందండి. అలాగే జడ్జి గారు, భర్త ఎలాంటి వీలునామా రాయకుండా చనిపోతే భార్యకి ఆస్తిలో వాటా ఉంటుందంటారా? మన చట్ట ప్రకారం ఏంటంటే అండి, హస్బెండ్ బతికి ఉన్నప్పుడు, భర్త బతికి ఉన్నప్పుడు అతని ప్రాపర్టీలో షేర్ అడగటానికి వీల్లేదండి. కానీ భర్త చనిపోతే మాత్రము ఈమె విడో అయిపోతుంది. యాజ్ ఎ వైఫ్ గా పిల్లలతో సమానంగా ఈమె ఒక షేర్ అడగొచ్చండి. భర్త ఆస్తిలో అంటే మనం ఇంతవరకు మనకు హిందూ సక్సెషన్ యాక్ట్ లో అంతా కూడా ఈమె తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తి గురించే మాట్లాడుకుంటాం, కానీ మరి ఆమె భర్త తరఫు నుంచి వచ్చే ఆస్తి గురించి చాలా తక్కువగా మాట్లాడుకుంటాం. భర్త చనిపోతే ఈమె యాజ్ ఏ విడోగా, యాజ్ ఏ వైఫ్ గా వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉంటే వాళ్ళకి ఎంత షేర్ వస్తుందో ఈక్వల్ గా ఈమె కూడా అంతే షేర్ వస్తుందండి. ఒకవేళ భర్త స్వార్థితం కాకుండా వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి అయితే ఎలా షేర్ చేసుకోవాలి? పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి అయినా సరే అండి, ఈమె తన వైఫ్ కాబట్టి ఈమెకు ఒక షేర్ ఉంటుంది, వాళ్ళ పిల్లలకు షేర్ ఉంటుంది. అదే అతని స్వార్జితమైన ఆస్తి ఉండి అతను ఎట్లాంటి వీలునామా లేకుండా చనిపోతే కూడా అందరికి ఈక్వల్ షేర్ ఉంటుంది. అలా కాకుండా ఆయన స్వార్జితమైన ఆస్తి ఉండి వీలునామా రాసి పర్టికులర్ గా ఈ కూతురికే చెందాలి, ఈ కొడుక్కే చెందాలి అని అలా రాసి పెట్టుంటే మాత్రం అందరూ క్లెయిమ్ చేయడానికి లేదు. ఓకే, ఆయన బతుకున్నప్పుడు ఒకవేళ స్వార్జితం ఆస్తిని భార్య పేరు మీద రాసి అది విల్ డీడ్ ఏదన్నా రాశారనుకోండి, గిఫ్ట్ డీడ్ రాస్తేనేమో అప్పటి నుంచే చెల్లుతుంది, విల్ డీడ్ రాస్తేనేమో ఆయన మరణానంతరం ఆమె హక్కులు క్లెయిమ్ చేయడానికి ఉంటుంది. ఓకే ఓకే, మరో కాలర్ అండి, విజయవాడ నుంచి శివనారాయణ గారు. నమస్తే అండి శివనారాయణ గారు, చెప్పండి. నమస్తే మేడం, చెప్పండి. మా అత్తగారు చనిపోయారండి. మా మిస్సెస్ మా మావయ్య గారు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఓకే, మా మావయ్య గారు పేరుతో 2 ప్రాపర్టీస్ ఉన్నాయి మేడం. మాకు ఇద్దరు పిల్లలండి, 2 మేజర్స్ అండి. ఓకే, ఆ ప్రాపర్టీ మీద మా మిస్సెస్ గారు మా పిల్లలకి రైట్స్ ఉంటాయండి. ఓకే, వాణిశ్రీ గారు, ఇందులో మీరు చెప్పారండి మీ అత్తగారు చనిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. అవునండి, చేసుకున్నారు. ఆవిడకి 2వ భార్యకి కూడా పిల్లలు ఉన్నారండి? అంటే అప్పటికి ఉన్నారండి. అప్పటికి అంటే అప్పుడు పెళ్లి చేసుకోమని నాకు ఒక ఆడపిల్ల ఉందండి.
మీకు కాదండి, మీ మామయ్య గారికి మీ ఆవిడ ఉంది అప్పుడు. ఉందండి. తర్వాత ఆయన మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి పిల్లలు పుట్టారండి? లేరండి. ఇప్పటి వరకు కూడా పిల్లలు లేరు వాళ్ళకి? లేరు. కాబట్టి ఇందులో ఫస్ట్ మీ ఆవిడకి హక్కు ఉందండి. వాళ్ళ ఫాదర్ దగ్గర నుండి తప్పకుండా ఆస్తిలో హక్కు ఉంది. తర్వాత భార్య కూడా మీ అత్తగారు చనిపోయాక ఆవిడ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆవిడకు హక్కు ఉందండి అందులో. ఇందులో హక్కు ఉంది. ఈమెకు వచ్చే ప్రాపర్టీలో మీ పిల్లలకు హక్కు ఉంది. కానీ డైరెక్ట్ గా వాళ్ళ తాతగారి దగ్గర తీసుకోవడానికి లేదండి. మీ ఆవిడకి వచ్చిన షేర్ లో వాళ్ళు హక్కు ఉందండి మీ పిల్లలకి. అలా వస్తే మీరు తప్పకుండా ఆ ఆస్తిని మీరు అనుభవించవచ్చు. ఆ ఆస్తిని మళ్ళీ మీ పిల్లలు కూడా అనుభవించవచ్చు అండి దాంట్లో. ఓకే అండి. ఒకవేళ వాళ్ళ మామగారు సంపాదించిన ఆస్తి స్వార్జితం అయి ఉంటే లేకపోతే పూర్వీకుల నుంచి వస్తే ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అండి? అవును, ఉంటుందండి. స్వార్జితం అయితే ఆయన ఎవరికైనా రాయొచ్చండి. పూర్వీకులది అయితే తప్పకుండా పిల్లల షేర్ తీసుకోవచ్చు ఆటోమేటిక్ గా. బై బర్త్ రైట్ వస్తుందండి వాళ్ళకి. ఓకే. మరో కాలర్ అండి, మచిలీపట్నం నుంచి నాగరాజు గారు. హలో. హలో మేడం. నాగబాబు గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. యాక్చువల్ గా మా ఫాదరు మా సంతకాలు లేకుండా పొలం అమ్మేశారండి 1 ఎకరం. మీ పర్మిషన్ లేకుండా పొలం మీకు తెలియకుండా అమ్మేశారు? మా సిస్టర్స్ సంతకాలు లేకుండా, మా సంతకాలు లేకుండా తను అమ్మేశారు. ఏజ్ లో అండి మీరు? మాకు 24 అండి. మా సిస్టర్స్ కి ఇద్దరికి మ్యారేజెస్ అయిపోయినాయి. ఓకే. మీకు ఎలాంటి ఇంటిమేషన్ లేదా అండి అమ్మేటప్పుడు? ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా తను అమ్మేసుకున్నాడు. ఓకే. ఆయన స్వార్జితం అండి? ఆయన అంటే లేదండి, తాతల నుంచి వచ్చిన ఆస్తి అది. ఓకే. దాన్ని తను ఎలాంటి సిస్టర్స్ కూడా ఇన్ఫర్మేషన్ లేకోకుండా, ఎవ్వరికి లేకుండా తను అమ్మేసుకున్నాడు. ఓకే. లేదండి, చెప్పండి, అమ్మేసుకున్నాడండి. అమ్మేసుకున్న తర్వాత తర్వాత ఏమైందంటే, ఇప్పుడు నాకు మా పెద్దనాన్న గిఫ్ట్ కింద రాశాడు. ఓకే. కొద్దిగా వేరే ఆస్తి రాస్తే దాన్ని ఏంటి నాకు పిల్లలు పుట్టకపోయినా, నాకు ఇది లేకపోయినా సిస్టర్స్ కి చెందేదట్టని రాశాడు. సిస్టర్స్ రాసిన నాకు తెలియకోకుండా నాతో సంతకాలు పెట్టించేసుకుని మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేపించేసాడండి. ఓకే. ఇప్పుడు సిస్టర్స్ ఏమన్నా దాని మీద వెళ్ళొచ్చా? మరి వాళ్ళకి రాశాడు కదా సిస్టర్స్, దాని గురించి ఏమన్నా వెళ్ళొచ్చా వాళ్ళు? ఓకే అండి. నాకు తెలియకుండా నాతో సైన్స్ పెట్టించేసుకుని క్యాన్సిల్ చేపించేశారండి. ఇప్పుడు మా సిస్టర్స్ కి నాకు పిల్లలు పుట్టకపోయినా, లేకపోతే నాకు మ్యారేజ్ కాకపోయినా సరే వాళ్ళకి చెందేదట్టు రాశాడు. అది మరి క్యాన్సిల్ చేశారని చెప్తున్నారు ఆ డీడ్ ని? అవునండి, క్యాన్సిల్ చేశారండి. నాకు తెలియకుండా చేశారు అది. ఓకే. జడ్జి గారు, మీరు గిఫ్ట్ డీడ్ ని మిమ్మల్ని మోసపుచ్చి దాన్ని మీ సంతకాలు తీసుకొని క్యాన్సిల్ చేశారని అంటున్నారు కదండి? అవునండి. అయితే మిమ్మల్ని అది ఫ్రాడ్, బై ప్లేయింగ్ ఫ్రాడ్ అంటే మిమ్మల్ని మోసపుచ్చి ఆ గిఫ్ట్ డీడ్ ని క్యాన్సిల్ చేశారు కాబట్టి అది నేను వాలంటరీగా ఎగ్జిక్యూట్ చేసిన క్యాన్సిలేషన్ డీడ్ కాదని చెప్పేసి దాన్ని సెట్ అసైడ్ చేయమని చెప్పేసి మీరు కోర్టులో కేసు వేసుకునే అవకాశం ఉందండి. అది కోర్టులో ప్రూవ్ చేయాలి మిమ్మల్ని ఏ విధంగా మోసం చేశాడు అతను. మీరు వాలంటరీగా అంటే మనస్ఫూర్తిగా మీరు ఆ క్యాన్సిల్ చేశారు ఆ గిఫ్ట్ డీడ్ ని, లేకపోతే అతను మోసపుచ్చాడా అన్నది మీరు కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు 1 ఎకరం పొలం మామూలుగా మా సంతకాలు లేకుండా అమ్మేశారు కదండి, దాని మీద అందులో అది మీరు మీ తాతగారి నుంచి వచ్చిన ప్రాపర్టీని మీ నాన్న మీకు తెలియకుండా అమ్మేశాడని అంటున్నారు కదా, అతనికి ఎట్లాంటి హక్కు లేదండి. మీ ఫాదర్ కి మీ షేర్ ని కూడా అమ్మటానికి వీలు లేదు. అది మీ తాత నుంచి వచ్చిన ఆస్తి కాబట్టి అందులో మీ అందరికీ కూడా రైట్స్ ఉంటాయి. కాబట్టి మీరు అది ఆ క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ లీడ్ కోసం మీరు కేసు కూడా వేసుకునే అవకాశం ఉందండి. అదే అండి, మీ ముగ్గురు సంతకాలు కూడా అందులో అవసరము. మీ సంతకాలు తీసుకోకుండా అమ్మారు కాబట్టి దాన్ని సెటిసైడ్ చేయమని అడిగే అవకాశం కూడా మీకు ఉంది. ఓకే. ఇంతకుముందు ఈ కాలర్ మనకు అడిగారు గిఫ్ట్ డీడ్ ని క్యాన్సిల్ చేశారు మోసం చేసి అని. అంటే అసలు గిఫ్ట్ డీడ్ ని క్యాన్సిల్ చేసుకోవడానికి అవకాశం లేదంటారా? ఒకసారి గిఫ్ట్ చేసిన తర్వాత అండి, ఒకసారి గిఫ్ట్ డీడ్ చేశారు అంటే టైటిల్ మొత్తం పాస్ అయిపోతుంది వాళ్ళకి. అది ఎప్పుడు క్యాన్సిల్ చేస్తారు అని అంటే బై ప్లేయింగ్ ఫ్రాడ్, వాళ్ళని మోసపుచ్చో, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసో, కోర్షన్ అనే వర్డ్ యూజ్ చేస్తారండి. అట్లాంటిది ఏదన్నా భయభ్రాంతులకు గురి చేసి కానీ వాళ్ళతో క్యాన్సిల్ చేయించుకుంటే నేను అది వాలంటరీగా ఎగ్జిక్యూట్ చేసిన డాక్యుమెంట్ కాదది, దాన్ని క్యాన్సిల్ చేయమని మళ్ళీ కోర్టులో కేసు వేసే అవకాశం ఉంటుందండి.
ఓకే, అలాగే ఇప్పుడు పెద్దవాళ్ళ ఆస్తి వీళ్ళకి తెలియకుండా అమ్మేసుకోవడం కూడా ఒకలాంటి నేరమే కదండి? అది తప్పే అండి. అది ఆ సేల్ చెల్లదు అసలు. ఓకే, అది గిఫ్ట్ క్యాన్సిల్ చేయాలన్నా ఫస్ట్ అతనికి నోటీస్ ఇవ్వాలి. అది యూనిలాటరల్ క్యాన్సిలేషన్ అని అంటారు. నోటీస్ ఇవ్వకపోతే చెల్లదండి, ఎంత ఫ్రాడ్ పెట్టి సంతకం పెట్టినా చెల్లదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం మహిళలు, ఆస్తి హక్కులు, న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.